అందరికీ నమస్కారం. రేపటి పంచాంగం అంటే 15 జూలై 2026, తిథి పాడ్యమి, నక్షత్రం పుష్యమి, స్వస్తి శ్రీ పరాభనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం. మొదటిగా మేషరాశి. కార్యాలయాల్లో ఎక్కువ పనుల వల్ల కొంత ఒత్తిడి లోనవుతారు. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణం వల్ల అలసట రావచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడండి, లేదంటే పాటింపులు వచ్చే అవకాశం ఉన్నాయి. చేయవలసిన పరిహారం: సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో సమర్పించండి. తదుపరి రాశి వృషభ రాశి. చాలా ఉత్సాహవంతంగా ఉంటారు. కొత్త అవకాశాలు కల్పిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. చేయవలసిన పరిహారం: లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించండి. తదుపరి రాశి మిథున రాశి. పని చేసే చోట ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. ఈరోజు మీరు చాలా ఓపికగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలు లేదా కాంట్రాక్టులపై సంతకం చేసే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. చేయవలసిన పరిహారం: వినాయకునికి గర్క సమర్పించండి లేదా ప్రదక్షిణ చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే ఈ రాశిలో గురువు అస్తమయం జరుగుతుండడం వల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి అడుగు వేయండి. పిల్లల విషయంలో మంచి వార్తలు వింటారు. మీలో ఉన్న సృజనాత్మకకు మంచి గుర్తింపు లభిస్తుంది. చేయవలసిన పరిహారం: ఓం నమః శివాయ అని స్మరించండి లేదా అభిషేకం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ధనలాభం మీ అంచనాలకు తగ్గట్టే ఉంటుంది. కానీ పనుల్లో మొదట్లో ఆలస్యం కావచ్చు. కానీ ప్రణాళికబద్ధంగా చేస్తే పనుల్లో విజయం సాధిస్తారు. అయితే మీ వ్యక్తిగత విషయాలను లేదా వ్యాపార రహస్యాలను ఇతరులతో పంచుకోకండి. చేయవలసిన పరిహారం: గాయత్రి మంత్రం జపించండి లేదా సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. తదుపరి రాశి కన్యా రాశి. అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన పాత బాకీలు లేదా నిలిచిపోయిన డబ్బు అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, సానుకూలంగా మార్పులు ఉంటాయి. చేయవలసిన పరిహారం: విష్ణువుని ఆరాధించండి లేదా గోమాతకు లేదా వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. తదుపరి రాశి తులారాశి. పై అధికారులు లేదా గురువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ సమస్యలను నిదానంగా పరిష్కరించుకోవాలి. జీవితంలో సమతుల్యత పాటించడం ముఖ్యం. చేయవలసిన పరిహారం: శివాలయం నువ్వులను దానం చేయండి లేదా నవగ్రహాల వద్ద నువ్వుల దీపం వెలిగించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నించే విద్యార్థులకు చాలా మంచి రోజు. దీర్ఘకాలికంగా పెట్టుబడులకు ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. అన్నదమ్ములు, స్నేహితుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. చేయవలసిన పరిహారం: హనుమంతుణ్ణి దర్శించుకోండి లేదా హనుమాన్ చాలీసాను చదవండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా బయట ఆహారానికి దూరంగా ఉండండి. ఇతరులచే ఆర్థిక సలహాలను నమ్మి డబ్బు నష్టపోకండి. చేసే పనుల్లో ఓపిక వహించండి. చేయవలసిన పరిహారం: దక్షిణామూర్తి స్వామికి శనగలు లేదా పసుపు రంగు పూలను సమర్పించండి. తదుపరి రాశి మకర రాశి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ దినచర్య క్రమబద్ధకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. దానివల్ల పాత అనుమానాలు ఏదైనా ఉంటే తొలగిపోతాయి. చేయవలసిన పరిహారం: శనిదేవునికి నువ్వుల దీపం పెట్టండి లేదా నవగ్రహాల స్తోత్రం చదవండి. తదుపరి రాశి కుంభరాశి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కార్యాలయంలో ఉన్న ఇబ్బందులు దానంతట అవే తీరిపోతాయి. ఆర్థికపరమైన పత్రాలను భద్రపరచుకోండి. చేయవలసిన పరిహారం: దుర్గాదేవిని పూజించండి లేదా దుర్గా చాలీసాను చదవండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లల నుంచి సంతోషంగా ఉంటారు. డబ్బు లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చేయవలసిన పరిహారం: శ్రీకృష్ణుడు లేదా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి లేదా దేవాలయ దర్శనం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.